ఒక చిన్న ఫ్లెక్సీ విషయంలోనే ఒక ప్రజాప్రతినిధి అంటే ఒక ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే, అదేవిధంగా ఆ ప్రత్యర్థికి ఒక పెద్ద గొడవే జరిగింది. సో, వాళ్ళకి ముందు నుంచే ఎన్నో మనస్పర్ధలు ఉండొచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా ప్రత్యర్థులు, ఒకళ్ళకొకళ్ళకి అపోజిషన్ కాబట్టి. సో, అంత మాత్రానికే ఒక చిన్న ఫ్లెక్సీ వివాదం గురించి పిస్టల్‌తో కాల్చుకునేదాకా వచ్చారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అంటే ఒకళ్ళకొకళ్ళకి ఎంత విపరీతమైన పగలు పెరిగిపోయో, అంటే ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడానికి సిద్ధమైపోయారుమాట. ఇదంతా ఎవరి గురించి చెప్తున్నానో మీకు తెలిసే ఉంటది. ఎందుకంటే ఇది 2, 3 రోజుల నుంచి అయితే ఇది న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఇదంతా కూడా గాలి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నారా భరత్ రెడ్డి. వీళ్ళిద్దరూ కూడాను ఆ బళ్ళారి నియోజకవర్గంలోని ఒకరికొకరు పడదు. ఒకరు బీజేపీకి సంబంధించిన వ్యక్తి అయితే, ఇంకొకరు కాంగ్రెస్‌కి సంబంధించిన వ్యక్తి. గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ అయితే, కాంగ్రెసు నారా భరత్ రెడ్డి. సో, ఒక చిన్న ఫ్లెక్సీ వివాదంలో నడి రోడ్డు మీద బహిరంగంగా అయితే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నారా భరత్ రెడ్డి కాల్చేసాడన్నమాట. త్రుటిలో తప్పించుకున్నాడు ఈ గాలి జనార్దన్ రెడ్డి. లేకపోతే అతను కూడా చనిపోవాల్సిందే. సో, ఇప్పుడు ఇది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ఆ జిల్లా ఎస్పీని సస్పెండ్ చేసేసింది. గొడవ జరిగిందేమో ఈ గాలి జనార్దన్ రెడ్డికి, అదేవిధంగా నారా భరత్ రెడ్డికి. ఈ ఇద్దరికి గొడవ జరిగి ఈ నారా భరత్ రెడ్డి ఎమ్మెల్యే పదవిలో ఉండి కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ గాలి జనార్దన్ రెడ్డి యొక్క అనుచరులు ఉన్నారో వాళ్ళు కాల్చాడు. అక్కడ చనిపోయారు కూడా అతను. అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డి కూడా త్రుటిలో తప్పించుకున్నాడు. అంతా తప్పంతా కూడాను ఇటువైపే ఉంది. నారా భరత్ రెడ్డి వైపే ఉందన్నమాట. అతను ఒక ఎమ్మెల్యేగా ఉంటూ అటువంటి పనులు చేయకూడదు. సో, ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఆ డిస్ట్రిక్ట్ ఎస్పీని సస్పెండ్ చేసింది. మీరు మీ జిల్లాలోని, మీ సమక్షంలోని ఇటువంటి శాంతి భద్రతలకి ఆటంకం కలుగుతుంటే మీరేం చేస్తున్నారు? పోలీసు భద్రతని ముందునే ఎందుకు నియమించలేదు? ఇంత గొడవ జరుగుతుంటే మీరేం చేస్తున్నారు? తమాషా చూస్తున్నారా? మీ మీ యాక్షన్ ఎందుకు చూపించలేదక్కడ? ఇయన్నిటిని ఆపడానికి ముందే పోలీసు భద్రతని అంతా కూడా కట్టుదిట్టంగా పెట్టాలి కదా! మీరసలు ఎక్కడికెళ్ళిపోయారు అని జెప్పేసి ఆయన మీదైతే యాక్షన్ తీసుకుంది. యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసింది. పాపం ఆయన పవన్ నిజ్జూర్ మాట ఆయన పేరు. ఐపీఎస్ పవన్ నిజ్జూర్. ఆయన ఏం చేశాడంటే, ఈరోజు పాపం ఆయన గెస్ట్ హౌస్‌లోని చాలా ఆత్మశోకానికి బాగా విపరీతమైన దుఃఖానికి లోనై పాపం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే చావు బతుకుల్లో ఉంది. ఐసీయూలో ఉన్నాడాయన. ఎందుకంటే ఏ తప్పు చేయని వ్యక్తిని అక్కడ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనైతే సస్పెండ్ చేసింది. ఆయనకసలు ఎటువంటి ఆయనకసలు సంబంధించిన విషయమే కాదు ఇది. ఎందుకంటే అక్కడ పోలీసులు కూడా ఎళ్లారు. పోలీసుల మాట కూడా వినలేదు. అప్పటికి పోలీసులు ఇంక మాట వింటలేదని చెప్పేసి గాల్లో ఫైర్ చేస్తేనే అప్పుడు ఈళ్ళంతా కూడా ఆగారు. గాల్లో ఫైర్ చేయకపోతే గనుక ఇంకా పెద్ద దుమారమే జరిగేది. చాలా మంది ప్రాణాలు పోయాయిమాట. సో, అక్కడ ఎస్పీ గారు ఆదేశాలతోటి అక్కడ గన్ ఫైర్ కూడా చేశారు. అంతా శాంతియుతంగా అయితే సద్దుమణిగింది. సో, అంతకు ముందే ఈ నారా భరత్ రెడ్డి ఈ ఫైరింగ్ చేయడం వల్లే వాళ్ళు చనిపోయారక్కడ. సో, దీంట్లో ఎస్పీ గారికి సంబంధం లేదన్నమాట. ఆయన శాంతి భద్రత విషయంలోని కట్టుదిట్టంగానే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులందరిని కూడా పంపించాడు అక్కడ. ఎలక్ట్ చేసాడు పాపం ఆయన. సో, ఇప్పుడు ప్రభుత్వం ఆయన మీద వేటు వేసేసరికి ఆయన బాగా తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడు. అంతే కాకుండా ఆయన గాలి జనార్దన్ రెడ్డికి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు బాగా తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారట ఆయన్ని. అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. సో, అయి నిజమో కాదో తెలీదు గానీ, కానీ ఏ అన్యం పుణ్యం తెలియని ఒక మంచి ఐపీఎస్ అయితే ఇలా ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి చాలామంది ఆయన యొక్క ఫ్రెండ్స్, ఆయన కొలీగ్స్ అదేవిధంగా కొంతమంది ప్రత్యర్థి నాయకులందరూ కూడా కాంగ్రెస్ మీదైతే దుమ్మెస్తా ఉన్నారు. సో, మీకేమనిపిస్తుంది? రాజకీయ నాయకులు కొట్టుకొని చస్తుంటే ఇక్కడ ఐపీఎస్ అధికారికి సంబంధం ఏంటి? ఐపీఎస్ అధికారి అక్కడ ప్రజలను కాపాడుకోవడానికైతే పోలీసులైతే పంపించి భద్రత అంతా కూడా చూపించారాయన. సో, అంతకు మించి ఆయన చేసేది ఇంకేముండదు కదా! సో, దాని గురించి ఇప్పుడు ఐపీఎస్‌ని వేటు వేయడం ఏంటి? అది ప్రజలు అడుగుతున్నారన్నమాట. కర్ణాటక ప్రజలందరూ కూడా కాంగ్రెస్‌కి ఈ విధంగా అయితే వ్యతిరేకం అవుతున్నారు. సో, మీకేమనిపిస్తుందో చెప్పండి. ఎవరి తప్పు? కాంగ్రెస్ తప్పా? లేక ఐపీఎస్ తప్పా? మీకేమనిపిస్తే అది కామెంట్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమందికి షేర్ చేస్తారనుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.